చైనా వాడు మరొక వైరస్‌ని కనిపెట్టాలని జెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చైనా వల్ల మళ్ళీ మన ఈ ప్రపంచ దేశాలకి చాలా ముప్పుందని జెప్పేసి చైనా దేశం ఎప్పుడూ ఎదుట వాడిని ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనలోనే ఉంటాడు తప్ప, వాడి దేశాన్ని వాడు ఎలా అభివృద్ధి చెందాలి, చేసుకోవాలనే ఆలోచనలో వాడుండడు. ఎందుకంటే ఈ కొత్తగా మళ్ళీ ఒక వైరస్ కనిపెడుతున్నాడు. ఆ వైరస్ ఏ దేశానికెళ్ళినా మళ్ళీ కరోనా మనకు అందరికీ గుర్తుండిపోయే ఒక ప్రమాదకరమైన వైరస్ అది. అది మనందరం చూసినాం. దాని దెబ్బకి ఎన్ని దేశాలు ఆగమైనాయో, ఎన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభమొచ్చి, ఆర్థిక సమస్యలొచ్చి ఎన్ని దేశాలు దెబ్బతిన్నాయో, ఎన్ని దేశాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎన్ని దేశాల్లో తిన్ ఒక్క పూట తినటానికి గూడా తిండి లేక అల్లల్లాడిపోయినాయో మనందరికి తెలుసు. అలాగే మళ్ళీ చైనా ఇంకొక వైరస్‌ని తయారు చేస్తుంది. ఆ వైరస్ చాలా ప్రమాదకరమైంది. ఇంతకుముందు కరోనా కాడికి 2 రెట్లు ఎక్కువగా పనిచేసే వైరస్‌ని కనిపెడుతున్నారు. కనిపెడుతున్నారంటే వాళ్ళు పందులు, పారాలనేవి చాలా ఆ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ పందులు, పారాల్లో చేసే వాళ్ళకి కొత్తగా ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించుతుంది. ఆ వైరస్ జలుబు, తుమ్ము, దగ్గులతోనే వస్తుంది. అది అందరికి తెలిసిందే. కా కానీ చైనా వాడు ఒకటే మాట మా దేశంలో మేము అలాంటివి చేయట్లేదు. మేము అలాంటివి తయారు చేయట్లేదంట. ఆ వైరస్‌ని వీరుడు కనిపెట్టడం కోసం వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ వైరస్‌ని అభివృద్ధి చేసి అది గాల్లో అతి వేగంగా వేరే వ్యక్తికి చేరేలా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ వైరస్ వచ్చిందంటే ఈసారి దేశాల్లో కొన్ని కాదండి చాలా దేశాలు ఇలా ఆగమైపోతాయి. చాలా దేశాల్లో ఈ వైరస్ వచ్చిన కాడ నుంచి ఈ వాతావరణం కూల్‌గా ఉన్న దేశాల్లో మాత్రమే ఎక్కువ ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ చాలా డేంజరు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ.